అక్క, అమ్మ మొత్తం చెప్పిందక్క. ఎంత మంచి మాట అక్క. నీ వాళ్ళెవరో నువ్వు తెలుసుకున్నావు, నీ తల్లిదండ్రులెవరో నీకు తెలిసింది. అవును తమ్ముడు, ఇన్ని రోజులు నాకు మీరు, మీకు నేను తప్ప మనకంటూ ఎవరూ లేరు అనుకున్నాను. కానీ తాతయ్య మన మీద ప్రేమ చూపిస్తూ ఉంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి కదా. మనం ఎవరో పరిచయం లేకపోయినా మన గురించి ఇంతలా ఆలోచిస్తున్నారని మురిసిపోయాం మనం. కానీ ఆయన వెతుకుతున్న మనవరాలు నువ్వేనని ఆయనకి తెలీదు, మీ తాతయ్య తనేనని నీకు తెలీదు. కానీ ఇద్దరు మాత్రం ఒకరంటే ఒకరు ప్రాణం ఇచ్చుకునేంత అభిమానాన్ని పెంచుకున్నారు. నిజంగా బంధానికి ఉన్న బలం ఇదే రాణి. అవును బాబు, పేగుబంధం ఎక్కడికి పోదు అని ఊరికినే చెప్పలేదు. రాణి నాకు పరిచయం అయినప్పుడు వర్ష రాణి తప్ప తన వాళ్ళెవరో నాకు తెలీదు. వాళ్ళకి ఎలాగైనా అప్పగించాలని నేను ఎన్నోసార్లు అనుకున్నాను. అందరికీ తెలిసిన ఒకే ఫోటో మన దగ్గర ఉండేది. అది పోయినందుకు ఇంకా ఎప్పటికీ రాణి తన వాళ్ళని కలుసుకోలేదేమోనని నేను బాధపడ్డాను. నిజంగా రెస్టారెంట్లో ఫైల్స్ మారకపోయుంటే ఈ నిజం బయటకు వచ్చేదే కాదు. ఎన్ని సంవత్సరాలు ఏ నిజమైతే తెలియాలి అనుకున్నారో ఆ నిజం తెలిసినందుకు రియల్లీ మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. మనందరం ఎంతో సంతోషంగా ఉన్నాం. మనకు కావలసిన మనిషి మాత్రం జైల్లో ఉన్నారు. ఆయన బయట ఉంటేనే మనందరం సంతోషంగా ఉంటాం. తమ్ముడు, నేను నీకోసమే గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళాను. నువ్వు ఇక్కడికి వచ్చావని చెప్పారు. నీతో కొంచెం మాట్లాడాలి. పర్మిషన్ అడుగుతావేంటక్క? ఏం చేయాలో చెప్పు. తాతయ్య తప్పు చేయరని మనందరికీ తెలుసు కదా. కానీ ఆయన మీద లేనిపోని కేసులు పెట్టి జైల్లో పెట్టించారు. తాతయ్యని బయటికి తీసుకురావాలి. రాణి, నీకింకా ఈ విషయం తెలీదా? శంకర్ ప్రసాద్ గారు సూర్యం గారిని విడిపించారంట. విన్నావు కదక్క? హారిక నేను ఐఏఎస్ ఆఫీసర్స్. మీ అడ్మినిస్ట్రేటివ్ మొత్తం మా కంట్రోల్లో ఉంటుంది. ఎక్కడ ఏం జరిగిందో మేం తెలుసుకోగలుగుతాం. నిజంగా ఇది ఫేక్ ఎలిగేషన్స్ అయితే తాతయ్యని ఇరికించిన వాణ్ణి వదిలే ప్రసక్తే లేదు. చాలా సంతోషం తమ్ముడు. తాతయ్య ఎప్పుడూ బాగుండాలి, ఆయన మంచితనమే ఆయన్ని కాపాడుతుంది అనుకున్నాం. కానీ అలాంటి ఆయన్ని కూడా ఇబ్బంది పెట్టే వంచకులున్నారని తెలిసింది కదా. వాళ్ళ నుంచి మనమే తాతయ్యని రక్షించాలి. చెప్పాను కదా అక్క, తాతయ్యకి ఏమీ కాదు అని. అసలు ఈ కేసులు ఎవరు పెడుతున్నారు, ఈ నాటకం ఎవరు ఆడుతున్నారు, ఇదంతా ఎవరు చేస్తున్నారో మొత్తం మేం బయటకు తీసుకొస్తాం. నాకు విద్యాదానం చేసి ఇంత ఉన్నతమైన స్థాయికి రావడానికి కారకులైన ఆ దేవరాజ్ గారి మీద ఇప్పుడు నింద పడుతుంది అంటే నేను చూస్తూ ఊరుకోను. నేను నీకు మాటిస్తున్నానక్క, ఇంకా ఈ కేసు విషయంలో అన్నీ మేం చూసుకుంటాం. నువ్వు అనవసరంగా భయపడకు. సరే, తాతయ్యని విడిపించారని చెప్పారు కదా, ఇప్పుడే వెళ్ళి తాతయ్యని కలిసి వస్తాను. అంజీ అమ్మా, మీరిక్కడే ఉండండి. మీరు పదండి. రా తమ్ముడు. పదండి. నమస్కారం. చూడండి, ఇంక ఈ ఆశ్రమానికి ఎలాంటి ఇబ్బంది రాదు. ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే నేను అడ్డంగా నిలబడతాను. మీ అందరికీ నేను మాటిస్తున్నాను. ఆ రోజు ఆశ్రమం గోడ బద్దలు కాకుండా
మీరు ఆపారు సార్. ఈ ఆశ్రమానికి మీ అండ ఉందని ఆ రోజే మాకు అర్థమైంది. అలాగే ఇప్పుడు సూర్యం గారిని విడిపించి మీరే తీసుకొచ్చారు. మీ స్నేహం మళ్ళీ ఇలా చిగురించినందుకు మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం సార్. సూర్యచంద్రులు ఇద్దరూ ప్రపంచానికి ముఖ్యం సార్. అలాగే మీరిద్దరూ ఒక్కటిగా ఉంటే ప్రపంచంలో ఎవ్వరూ మిమ్మల్ని ఏమీ చేయలేరు. సూర్యం గారికి మీ అండ కావాలి, మీకు సూర్యం గారి తోడు కావాలి. కృష్ణార్జునులు కలిసి ఉంటేనే ఏ యుద్ధాన్నైనా గెలవగలుగుతారు. విడివిడిగా ఉంటే వాళ్ళ మధ్య ఎంతోమంది యుద్ధాన్ని సృష్టిస్తారు. శంకర్, జరిగేదంతా మన మంచిగా జరుగుతుందిరా. ఆ దాసు ఈ ఆశ్రమం గురించి గొడవ పెట్టడం వల్లే కదా నువ్వు నా కోసం వచ్చావు. ఈ ఆశ్రమానికి నీ సపోర్ట్ ఉందని చెప్పావు. ఈరోజు నన్ను ఈ కేసు నుంచి విడిపించి తీసుకొచ్చావు. మళ్ళీ ఒక రకంగా మన ఇద్దరినీ ఆ దాసే కలిపాడు. చెడులో కూడా మంచి జరగడం అంటే ఇదేనేమో. నువ్వు నా ప్రాణమని నేనెప్పుడు చెప్తుంటాను, కానీ నేను నీ ప్రాణమని నువ్వు ఇప్పుడు నిరూపించావు. గతంలో మంచి ఉంది, చెడు ఉంది. కొన్ని విషయాల్లో ఆనందం ఉంటే ఇంకొన్ని విషయాల్లో బాధ ఉంది. వాటిని మర్చిపోవడం మంచిది. రోజులెప్పుడు ఒకేలాగే ఉండిపోవు, మారుతూ ఉంటాయి. అలాగే మనుషులు కూడా ఒక్కలాగే ఉండరు, మారుతూ ఉంటారు. మళ్ళీ ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా నాకు ఒకసారి ఫోన్ చేయి, నేను చూసుకుంటాను. వెళుస్తాను. రే శంకర్, ఇంతవరకు వచ్చావు, ఇంత చేశావు. ఇప్పటికైనా ఆశ్రమంలోకి రారా. మనిద్దరం కలిసి భోంచేసి ఎన్నెళ్ళైందో గుర్తు కూడా లేదురా. కలిసి భోంచేద్దాంరా. పంచభక్ష పరమాణాలు తినే స్థాయి ఉన్నా అది తృప్తినివ్వట్లేదురా. అదే ప్రాణ స్నేహితుడు పక్కనుంటే పచ్చడి మెతుకులు తిన్నా ఆనందంగా ఉంటుందిరా. రే, దయచేసి ఈ మాట కాదనకరా. అవును శంకరప్రసాద్ గారు, మీ గురించి సూర్యం గారు అనుక్షణం తలుచుకుంటూనే ఉంటారు. మీ ప్రస్తావన రాని రోజు ఈ ఆశ్రమంలో ఎప్పుడూ లేదు. అలాంటిది మీరే ఈరోజు ఇలా రావడం సూర్యం గారికి, ఇంత కష్టంలో కూడా మీరు అండగా నిలబడడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది సార్. దయచేసి సూర్యం గారి మాట మన్నించండి సార్. మీ స్నేహితులిద్దరూ ఒక్కటవ్వాలని ఇక్కడున్న అందరం కోరుకుంటున్నాం. ఈరోజు అది మా కళ్ళ ముందు సాక్షాత్కరించింది. ప్లీజ్ సార్, రండి. మీ అందరి అభిమానానికి నేను చాలా సంతోషిస్తున్నాను. కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ భోజనం చేయను. ఇంకోసారి ఎప్పుడైనా చూద్దాం. వస్తాను.